హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ సీజన్లో మామిడికాయ పచ్చడి పెడుతూనే ఉంటారు, కానీ మామిడల్లంతో పచ్చడి ఎప్పుడైనా పెట్టారా? ఇది చాలా అండర్ రేటెడ్ వెజిటబుల్ అండి. ఈ వెజిటబుల్ ఈ మోడర్న్ జనరేషన్లో చాలా మందికి తెలీదు. ఇది మామిడికాయ టేస్ట్ అలాగే అల్లం టేస్ట్ కలిగి ఉంటుంది కాబట్టి దీనికి మామిడల్లం అన్న పేరైతే వచ్చింది. ఈ అల్లం చూస్తున్నారు కదా, చూడటానికి స్కిన్ అంతా కూడా స్మూత్గా ఉంటుంది మామిడికాయ పైన ఉన్నట్టుగా. ఈ మామిడల్లంతో ఇవాళ నిల్వ పచ్చడి అయితే చేసేసుకుందాము. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ మామిడల్లం హెల్త్కి కూడా చాలా మంచిది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మెంతుల్ని ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోండి. మెంతులు 2 స్పూన్స్ తీసుకుంటే ఆవాలు 4 స్పూన్స్ వేసుకుని చక్కగా రోస్ట్ చేసుకోండి. ఇది పౌడర్ నేను ఎక్కువగానే చేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చళ్ళు రెగ్యులర్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇలా స్టోర్ చేసుకుని కూడా ఉంచుకోవచ్చు మనం ఎప్పుడైనా వాడుకోవడానికి, కాబట్టి దీని ప్రాసెస్ కూడా చూసేయండి. ఇలా ఆవాలు చిట్పట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు వాటర్ తీసుకుందాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఈ అల్లం అంతా కూడా బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మామిడల్లం అనేది భూమిలో పెరుగుతుంది కాబట్టి మట్టి అనేది ఉంటుంది. చక్కగా వాష్ చేసేసుకొని పీల్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే పీల్ చేసుకోవచ్చు, లేదు అంటే పీల్ చేసుకోకుండా కూడా వాడుకోవచ్చు. ఇలా కొన్నిటిని పీల్ చేసి కొన్నిటిని పీల్ చేయకుండా అయితే నేను తీసుకుంటున్నాను. ఎక్కడైనా పాడైంది ఉన్నా కూడా అది రిమూవ్ చేసేసి చక్కగా వీటిని పక్కకు పెట్టేసుకుందాం. వీటిని ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ముక్కలు కోసుకోండి. వీలైనంత చిన్నగా కోసుకున్నారు అంటే బాగా కలిసిపోతాయి, బాగుంటాయి. లేదు అంటే తురుముకుని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ముక్కలు కట్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. మొత్తం అల్లం అంతా కూడా ఇలాగే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ అల్లం వచ్చి 1/2 కేజీ అల్లం అండి. ఈ 1/2 కేజీ అల్లానికి తగినట్టుగా కొలతలు అనేవి చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీరు కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి, ఎక్కువ చేసుకునేటట్టయితే. ఇదంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పక్కకు పెట్టుకున్న మెంతులును ఆవాలు అనేవి బాగా చల్లారిపోతాయి. వీటిని చక్కగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసి పట్టుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది. వీటిని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా చూస్తున్నారు కదా, నేను ఇంత ఆయిల్ అయితే వేస్తున్నాను. వేసేసి ఇందులోకి అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు కూడా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా వేడెక్కితే సరిపోతుంది. ఎందుకు అంటే అల్లం బాగా వేగింది అంటే చేదు అనేది వచ్చేస్తుంది, కాబట్టి లైట్గా వేయించుకోండి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. అలా వేగిన తర్వాత వీటిల్లోకి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి నేను 1/2 కప్ ఉప్పు అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, 1/2 కప్ ఉప్పు అలాగే 1 కప్పు కారం అయితే వేస్తున్నాను. ఈ కారం అంతా కూడా వేసేసిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి కూడా వేసుకోవాలి. ఆవాలు మెంతుల పొడి, ఇది కూడా 1.5 స్పూన్ వేస్తున్నాను. వేసేసి చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అల్లం ఫ్లేవర్ అనేది బాగా తెలియాలి కాబట్టి వెల్లుల్లిపాయ వేయట్లేదు నేను. ఇప్పుడు దీనిలోకి పులుపు కోసం నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి. ఈ నిమ్మకాయ రసానికి నేను 5 నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నాను. ఈ 5 నిమ్మకాయలని చక్కగా రసం తీసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మన పచ్చడి చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ఇందులోకి ఈ నిమ్మరసాన్ని వేసుకుని చక్కగా కలిపేసుకోవడమే. చూస్తున్నారు కదా, కలర్ చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉందో. వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని ఇందులో వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీకు ఆయిల్ కొంచెం తగ్గింది అనిపిస్తే చూసుకుని ఊరిన తర్వాత కొంచెం యాడ్ చేసుకోండి, అప్పుడు బూజు రాకుండా ఉంటుంది. ఇలా చక్కగా కలిపేసుకుని మనం ఒక పూట అంతా కూడా పక్కకు ఉంచేసుకున్నామంటే చక్కగా ముక్కలన్నీ కూడా బాగా ఊరిపోతాయి. మంచి టేస్టీగా రెడీ అవుతుంది పచ్చడి అనేది, చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కానీ ఇప్పుడు వరకు ఈ వెజిటేబుల్తో ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు, అంత యూనిక్ ఫ్లేవర్ అయితే ఉంటుంది ఈ పచ్చడిలో. మీరు ఎప్పుడైనా తిన్నారా, అసలు ఈ వెజిటేబుల్ని చూసారా, కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి అయితే నేను మిక్స్ చేస్తున్నాను. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతుంది. ఇలా చక్కగా వేసేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని లేదా పప్పు నూనె కానీ వేసేసుకుని మిక్స్ చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక్క ముద్దతో అయితే అస్సలు ఆపరు, అలా తింటూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఎంత బాగుందో చూస్తున్నారు కదా, మరి మీరు కూడా ట్రై చేసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.